హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. స్వీట్ తినాలనిపించినప్పుడు రకరకాల కూరగాయలతోటి హల్వా చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు వీడియోలో బొప్పాయితోటి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ఇక్కడ బాగా పండిన గట్టిగా ఉన్న బొప్పాయిని తీసుకున్నాను. ఇలా పండిన కాయలతోనే కాకుండా పచ్చి బొప్పాయితో కూడా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిదైనా పండుదైనా సరే గట్టిగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. బొప్పాయిలో విటమిన్ ఏ, సి, ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. బొప్పాయిని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా బొప్పాయిలో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ బొప్పాయి గుండె పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. పండును మధ్యలోకి కట్ చేసుకుని లోపల ఉండే విత్తనాలను తీసేయండి. మిగిలిన ముక్కలను పీల్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అన్ని ముక్కలకి వెనకాల ఉండే స్కిన్ని తీసేసుకోండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రేటర్ తోటి తురుముకుని తీసుకోవాలి. ఈ హల్వాని ప్రిపేర్ చేయడం కోసం నేను 3 కప్పుల బొప్పాయి తురుమును తీసుకున్నానండి. ఇలా బొప్పాయి తురుమును రెడీ చేసుకున్న తర్వాత హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు రంగు మారుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. 2 బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన నెయ్యిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొప్పాయి తురుమును వేసుకోవాలి. ఈ నెయ్యిలో ఈ బొప్పాయి తురుమును ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పండిన బొప్పాయికి అయితే నెయ్యి తక్కువగానే పడుతుందండి. పచ్చి బొప్పాయికి అయితే కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తీపికి తగ్గట్లుగా పంచదారని వేసుకోవాలి. పండిన బొప్పాయే కాబట్టి 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. అదే పచ్చి బొప్పాయి అయితే మీరు తీసుకునే బొప్పాయికి స్వీట్ తగ్గట్టుగా మరికొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ హల్వాని మీరు పాలతో ప్రిపేర్ చేయాలనుకుంటే పంచదార కంటే ముందే పాలను వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. పంచదార తర్వాత పాలు వేసినట్లయితే పాలు విరిగినట్లుగా అయ్యి చిన్న చిన్న ముద్దల్లా ఏర్పడతాయి. పంచదార వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా పల్చగా అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. హల్వా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని 2 బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. పాలపిండి వేసిన తర్వాత బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. లేదంటే అక్కడక్కడ ముద్దల్లా ఉండిపోతాయి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరొక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. బాగా దగ్గరగా అయితే సరిపోతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోండి. హల్వా ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ హల్వాకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి. చాలా తక్కువ నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు. హల్వా రెడీ అయ్యేసరికి నెయ్యి అంతా కూడా ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. నెయ్యి సెపరేట్ అయ్యిందంటే హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ హల్వాను బౌల్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే 5 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. తక్కువ టైంలో హెల్తీగా స్వీట్ ప్రిపేర్ చేయాలంటే బొప్పాయితోటి ఈ హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.